వార్ జోరుగా సాగుతోంది. పోలింగ్ కేంద్రాల దగ్గర కార్మికులు బారులు తీరారు. ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ సంఘాల నేతలు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. బెల్లంపల్లి రీజియన్లోని పోలింగ్ కేంద్రాలను ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య సందర్శించారు. చివరి నిమిషం వరకు అప్రమత్తంగా ఉండాలని ఏఐటీయూసీ క్యాడర్ను ఆదేశించారు. సింగరేణి ఎన్నికలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, ప్రస్తుతం పోలింగ్ ఎంతవరకు వచ్చింది? 90% దాటింది. ఇంతకు ముందు చూస్తే ఇప్పుడు పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఏ మేరకు పోలింగ్ జరిగింది? ఎప్పట్లోగా ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది? సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ముఖ్యంగా ఏఐటీసీ, ఐఎన్టీసీ మధ్యన పోటీ కనిపిస్తుంది. ఏఐటీసీ సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా బొగ్గు గనుల వద్ద ఉంటూ కార్మికులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఏఐటీసీ అధ్యక్షులు, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు మాట్లాడుతున్నారు. వాడు ఒకసారి చెప్పండి, ఫలితం ఎలా ఉండబోతుంది? వార్ వన్ సైడ్ ఉంటుంది. ఏఐటీసీ యూనియన్ గత 6 సార్లు జరిగిన ఎన్నికలలో గుర్తింపు సంఘంగా వచ్చిన ఓట్ల కంటే ఈసారి ఏఐటీసీకి అత్యధిక మెజార్టీ రాబోతూ ఉంది. గతంలో 3 సార్లు మేము గుర్తింపు సంఘంగా గెలిచాం, కానీ అప్పటికంటే ఇప్పుడు అత్యధిక మెజార్టీ వస్తుంది. దీనికి కారణం ఏంటంటే కార్మికులు ఒకటే నిర్ణయం తీసుకున్నారు, సర్కారు సంఘాలను గెలవనీయకూడదు. సర్కారు సంఘాలు కానీ గెలిస్తే గత ప్రభుత్వం ఎట్లయితే వాళ్ళ యూనియన్ ఇక్కడ అడ్డం పెట్టుకొని వేల కోట్ల రూపాయలు సింగరేణి నిధులు తీసుకుపోయినరు, అదే పరిస్థితి మళ్ళీ వస్తుంది. కాబట్టి ఇవాళ సింగరేణిలో పోరాడే సంఘం, గతంలో సింగరేణి కార్మికుల కొరకు అనేక మంది నాయకులు ప్రాణ త్యాగాలు చేసిన సంఘం, అనేక హక్కులు సాధించిన సంఘం ఏఐటీసీని అత్యధిక మెజార్టీతోటి కార్మికులు చుక్క గుర్తుకు ఓటేసి గెలిపిస్తున్నందుకు కార్మికులందరికీ ముందుగా మీ తరపున ఏఐటీసీ తరపున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు. మంత్రులు కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక మాట చెప్తున్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటే ఐఎన్టీసీని గెలిపించాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కార్మిక సంఘం ఎందుకు పెట్టుకుంటారండి? యాజమాన్యం అన్యాయం చేస్తే దాని మీద పోరాటం చేయడానికి పెట్టుకుంటారు. మా యాజమాన్యం ఎవరు? సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వమే కార్మిక సంఘం పెడితే కంచే చేను మేసిందన్నట్టు రేపు కార్మికులకు ఎవరు రక్షణ? అదే కార్మికులు అర్థం చేసుకున్నారు. టీఆర్ఎస్, టీబీజీ కేసు ఉన్నదాన్ని గుణపాఠంగా తీసుకొని ఇవాళ సింగరేణి కార్మికులందరూ వార్ వన్ సైడ్ చేసి ఏఐటీసీని గెలిపిస్తున్నారు. ముఖ్యంగా టీబీజీ కేసు మీకు మద్దతు తెలుపుతోంది అంతర్గతంగా అని చెప్తున్నారు. దీన్ని మీద ఏమైనా చూస్తారు? మాకు ఎవ్వరు మద్దతు ఇచ్చినా తీసుకుంటాం. అసలు టీఎన్టీసీ కాదు, టీబీజీ కేసే కాదు, కాంగ్రెస్ స్వచ్ఛంద నాయకులు కూడా ఇవాళ మీ యూనియనే గెలవాలి. మొన్ననే మీరు మా రాష్ట్ర ప్రభుత్వం రావడానికి రాష్ట్ర వ్యాప్తంగా మీరు సహకరించారు. మా ఐఎన్టీసీ లీడర్లు తప్పు చేసిండ్రు, మేము మీకే ఓటేస్తామని కాంగ్రెస్ వాళ్ళు కూడా వేస్తున్నారు. మేము వద్దని చెప్పాలా? ఓటేసే వాళ్ళందరికీ మేము ధన్యవాదాలు తెలియపరుస్తాం. కార్మికులకు మీరు చేసే అప్పీల్ ఏంటిది? ఏఐటీసీ యూనియన్ గెలిపించుకుంటే కొత్త అండర్ గ్రౌండ్ బాల్ తీసుకొస్తాం సింగరేణిలో. అట్లనే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు కట్టయితే కంపెనీ పేమెంట్ చేస్తుందో అట్లా పేమెంట్ చేపిస్తాం. అదేవిధంగా సొంత ఇంటి పథకాన్ని కార్మికులకు తీసుకొస్తాం. ప్రతి కార్మికుడికి 250 గజాల స్థలం ఇప్పించి ఇళ్లు కట్టుకోవడానికి 20 లక్షల రూపాయల వడ్డీలను ఇప్పిస్తాం. అట్లనే కార్మికుల సమస్యలు కెరియర్ గ్రోత్ కార్మికులకు ఉండేటట్టుగా చేస్తామని మీ ద్వారా కార్మికులకు విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం ఏఐటీసీ మాత్రం ఖచ్చితంగా ధీమాతో ఉంది, ఖచ్చితంగా విజయం సాధిస్తాము. గతంలో 3 సార్లు గెలిచాము, మరోసారి గెలుస్తాం, కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం. కార్మికుల సమస్యలు పరిష్కరించేది కేవలం ఏఐటీసీ మాత్రమేనని చెప్పి కూడా ఆ పార్టీ సంఘం నేతలు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ